వినుభక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివశ్రీధర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. జయ శ్రీరామ్ గురువు గారు. జయ శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, సంక్రాంతి అయిపోయింది. మరి సంక్రాంతి నెలలో వచ్చే అమావాస్య చాలా స్పెషల్. ఎందుకంటే మనకి పెద్దవాళ్ళు పెట్టుకుంటాం కాబట్టి అదే నెలలో వస్తుంది కాబట్టి అమావాస్య ప్రత్యేకత చెప్పండి. ఎలా వినియోగించుకోవాలి, ఇంట్లో ఏం చేసుకోవాలి? తప్పనిసరిగా నాన్న, మనకి జనవరి 14వ తారీఖు సంక్రాంతి. ఇక్కడ ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం మనం. ఈ పుణ్యకాలం అసలు పుణ్యకార్యాలన్నిటికీ కూడా చాలా దివ్యమైనటువంటి రోజులుగా చెప్పుకుంటాను అన్న. దేవత ఆరాధనలు కావచ్చు, పితృదేవత ఆరాధనలు కావచ్చు. దేవతలకి ఆరాధన చేయడానికి మంచి సవ్యమైనటువంటి సమయం. అలాగే పితృదేవతలకు కూడా సంక్రాంతికి ముఖ్యంగా, అందుకని మన వైపు పెద్దల పండగ అని చెప్పి పిలుస్తుంటాం మనం. పెద్ద పండుగ అంటే ఆ రోజే. ఎందుకంటే కొత్త పంట చేతికి వస్తుంది. అలాగే కొత్త పంట దేవతలతో పాటు మన పితృదేవతలకు కూడా నివేదన పెట్టిన తర్వాత మనం స్వీకరించడం అలవాటుగా మన సంప్రదాయం వస్తూ ఉంటాం. పెద్దలకు పెట్టడం అనేది సంక్రాంతి రోజున ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది కాబట్టి, మకర రాశిలోకి సూర్య భగవానుడు ప్రవేశిస్తాడు కాబట్టి చాలా దివ్యమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు నాన్న ఉత్తరాయణ పుణ్యకాలం అంతా కూడాను. అందుకని మనం ఉత్తరాయణం దక్షిణాయనాన్ని ఎట్లా చూస్తాము అంటే, ఒక నెలలో కృష్ణపక్షం శుక్లపక్షం, శుక్లపక్షం ఉత్తరాయణం అయితే కృష్ణపక్షం దక్షిణాయనం. అంటే శుక్లపక్షం అంటే ఏంటి? చంద్రుడు రోజు రోజుకు పెరుగుతుండేటువంటి రోజులు. అలాగే ఉత్తరాయణం దాంతో సమానంగా చూస్తాం. అలాగే కృష్ణపక్షం చంద్రుడు పౌర్ణమి నుంచి రోజు రోజుకు తగ్గుతూ ఉంటాడు కదా, దాన్ని దక్షిణాయనంగా చూసుకోవచ్చు. అంటే క్షీణ దశ, వృద్ధి దశ అనేటువంటివి. కాకపోతే దక్షిణాయన పుణ్యకాలం కూడా విశేషమైనటువంటిది. దాంట్లో కూడా పెళ్లిళ్ళు అవి చేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా ప్రతిష్టలు, దేవతా ప్రతిష్టలు, దేవాలయ ప్రతిష్టలు ఇట్లాంటివి, లేదంటే దేవాలయ శంకుస్థాపన ఇట్లాంటివి ఉత్తరాయణ పుణ్యకాలానికి చాలా విశేషమైనటువంటి రోజులుగా చెప్పుకుంటూ ఉంటాం. అట్లాగే ముఖ్యంగా బ్రాహ్మణులు ఉపనయనం చేసుకోవడానికి కూడా ఉత్తరాయణ పుణ్యకాలం వస్తేనే, ఉత్తరాయణంలో మాత్రమే ఉపనయనాలు చేస్తాం, దక్షిణాయనంలో చెయ్యం. దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు. అంటే ఉత్తరాయణానికి ఉండేటువంటి ప్రాముఖ్యత అనేది ఎంత అనేది మనకు అర్థమైపోతుంది కదా. అలాంటి రోజుల్లో పుష్యబహుళ అమావాస్య మనకి జనవరి 18వ తారీఖు. ఈసారి అమావాస్య నాన్న అంటే సినిమాలో భయపెడుతుంటారు కదా, ఆదివారం అమావాస్య అని. అలాగే ఆదివారము అమావాస్య రెండు కలిసి వచ్చింది. దీంట్లో ఇంకొక ప్రత్యేకత చాలా. ఇక్కడ నక్షత్రం కూడా నాన్న పూర్వాభాద్ర నక్షత్రం. ఆ పూర్వాభాద్ర నక్షత్రం ఎవరిది అంటే ఆంజనేయ స్వామి వారి జన్మ నక్షత్రం. జన్మ నక్షత్రం స్వామివారిది, ఆంజనేయ స్వామి వారిది. అలాగే అమావాస్య, ఆదివారం, పుష్య బహుళ అమావాస్య రావటం, అందులో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత రావటం, ఇది విశేషం. అంటే ఇక్కడ కాంబినేషన్ అనేది ఎంత గొప్పగా ఎప్పటికప్పుడు మీరు ఇంతే చదువుతుంటారు గురువుగారు అంటే చెప్పడం కాదు, ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో చెప్పలేం కదా నాన్న. ప్రతిసారి కూడాను గొప్ప తిథులు, వారాలు, నక్షత్రాలు కలయిక మనకి ఏదైతే వస్తుందో ఆ రోజుల్లో వాళ్ళు చేసుకునేటువంటి పరిహారానికి అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు, ఒక మాటలో చెప్పాలి అంటే. అలాంటి రోజులు కలిసి వస్తుంది. ఇక్కడ చూడండి, ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది, అమావాస్య వస్తుంది, పూర్వాభద్ర నక్షత్రం వస్తుంది, ఆదివారం వస్తుంది, అమావాస్య కలిసి వచ్చింది. అంతకుమించి ఏం కావాలి? అన్ని 5 రకాల విశేషమైనటువంటి కాంబినేషన్లో మనకు ఆ రోజున వస్తుంది. అలాంటి రోజుల్లో నిజంగా పిల్లలకి ఒంట్లో బాగుండకుండా చాలామంది ఉంటారు చూడండి నాన్న. అంటే భయపడే, దడుచుకోవటం, భూత ప్రేత పిశాచ బాధలు, ప్రయోగ బాధలు, దాటుడు సంబంధాలు ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి ఒక చక్కటి పరిహారం చెప్తాను నాన్న. పొద్దున్నే లేచి తలస్నానం చేసి, పిల్లలు కూడా స్నానం చేయించి, పిల్లల ముందు ఒక 27 కానీ 54 కానీ తమలపాకులు పెట్టండి. శుభ్రంగా తుడిచి తమలపాకు తుడిచేసి పెట్టండి. ఒక ఇయర్ బడ్ ఇవ్వండి. ఇయర్ బడ్స్ ఉంటాయి కదా, ఇయర్ బడ్ ఒకటి తీసుకోండి. లేదా ఒక అగ్గిపుల్లకి చక్కగా కాటన్ చుట్టండి. సింధూరంలో కొద్దిగా నూనె వేసి దాన్ని చక్కగా తలపండి. ప్రతి తమలపాకు మీద శ్రీరామ అని రాయించండి. 54 కావచ్చు, 27 కావచ్చు, 108 కావచ్చు, రాయించండి. చక్కగా ఒకదాని మీద ఒకటి పెట్టకుండా, అంటుకోకుండా పెడితే మళ్ళీ శ్రీరామ అనేది రాసింది పోతుంది కాబట్టి కొంచెం దూరంగా పెద్ద ప్లేట్లో పెట్టుకొని మీకు దగ్గరలో ఉండే ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళండి. వెళ్ళి స్వామివారికి తమలపాకులు సమర్పించి చక్కగా సింధూరంతో అర్చన చేయించండి.
ఆదివారం అమావాస్య స్వామివారి జన్మ నక్షత్రం ఆ రోజు, ఆంజనేయ స్వామివారి జన్మ నక్షత్రం కాబట్టి సింధూరార్చన చేయించండి. ఇంకా ఇంటికి కూడా నరఘోషం ఉంది, ఆ రోజు ఒక బూడిద గుమ్మడికాయ తీసుకుని వెళ్ళి చక్కగా గుళ్ళో పెట్టేసి ఉంచండి. ఉదయం తీసుకెళ్ళి గుళ్ళో పెట్టి సాయంత్రానికి ఇంటికి తెచ్చుకుని ఇంట్లో కట్టుకోండి. ఇంకా ఎక్కువగా ఉంది మాకు నరఘోష, మంచి గుమ్మడికాయ తెచ్చుకోండి. మంచి గుమ్మడికాయ మనకి ఎల్లో కలర్లో ఉంటుంది, పసుపచ్చ గుమ్మడికాయ తెచ్చుకోండి. ఈ బూడిద గుమ్మడికాయ కట్టిన తర్వాత చక్కగా గుమ్మడికాయ తీసుకొని దాని మీద కర్పూరం పెట్టి చిన్న హోల్ చేసేసి దాంట్లో పసుపు కుంకుమ నీళ్ళు పోసి మరలా ఆ గుమ్మడికాయ ముక్క పెట్టేసి దాని మీద కర్పూరం పెట్టి వెలిగించి ఇంటి చుట్టూ 3 సార్లు క్లాక్ వైజ్ 3 సార్లు యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసి చక్కగా ఇంటి బయట పగలగొట్టేసి ఆ పగలగొట్టిన గుమ్మడికాయ మీద పసుపు కుంకుమ వేసి ఇంటి బయటనే కాళ్ళు కట్టుకొని ఇంట్లోకి రండి. ఏ రకమైనటువంటి నరఘోషలు కానీ, దృష్టి దోషాలు కానీ, భూత ప్రేత పిశాచ బాధలు కానీ, ప్రయోగ బాధలు కానీ, దాటుడు సంబంధాలు కానీ, అనారోగ్యాలు కానీ మీ ఇంట్లో ఉంటే కూడాను ఆ రోజుతో బయటికి వెళ్ళిపోవడం ఖాయం. ఆంజనేయ స్వామి వారు మీరు ఏదైతే సింధూరం పూజ చేయించి ఇంటికి తెచ్చుకుంటారో రోజు బయటికి వెళ్ళేటప్పుడు పిల్లలు దడుచుకుంటుంటారు రాత్రిపూట పడుకునేటప్పుడు, రాత్రిపూట కూడా పడుకునేటప్పుడు కూడా చక్కగా బొట్టు పెట్టేసి పడుకోండి నాన్న. ప్రశాంతమైనటువంటి నిద్ర, ఆరోగ్యం, సమస్త నరఘోష, దృష్టి దోషాలు, భూతప్రేత పిశాచ బాధలు, ప్రయోగ బాధలు, అలాగే దాటుడు సంబంధాలు, ఇలాంటి దోషాలన్నీ కూడా పరిపూర్ణంగా నివృత్తి కలుగుతాయని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు.